హాయ్ హలో నమస్తే వనకం వదాం నేను మీ ఫ్యామిలీ వెల్కమ్ టు జిన్ను బన్ను వరల్డ్. లాస్ట్ శ్రావణ శుక్రవారం అని చెప్పి ఇక ముత్తైదులను పిలుద్దాము వాయినానికి అని చెప్పి అందరికైతే పిలిచామన్నమాట. నేను మా సిస్టర్ ముందుగా నా చిట్టి తల్లికి అయితే తాంబూలం ఇచ్చేసి తన ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. కన్నా ముత్తైదులు అంటారు కదా, అందుకనే ముందు చిన్న పిల్లలకైతే ఇవ్వాలి, చాలా మంచి జరుగుతుంది పెద్దలు అంటుంటారు అన్నమాట. ఇంకా నేను మా చెల్లె ఇద్దరం కలిసి మా చిట్టి తల్లికి అయితే ఫస్ట్ వాయనం అయితే ఇచ్చేసి దాని ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాము. తర్వాత ఇంటి పక్కన వాళ్ళ అక్క అందరూ వచ్చారనమాట. ఇంకా వాళ్ళకు కూడా పసుపు రాసి ఇక తాంబూలం అయితే ఇచ్చేసామన్నమాట. మనము ఈ శ్రావణ మాసంలో ముత్తైదులను పిలిచి కనీసం భోజనమైనా లేకపోతే ఈ పసుపు కుంకుమలు ఇచ్చినా సరే చాలా మంచి జరుగుతుందంట. మనకు తోచిన దాంట్లో పూలు, పండ్లు, గాజులు, జాకెట్ ముక్కలైనా సరే ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని పెద్దలు అంటుంటారు. ప్రత్యేకంగా వ్రతం చేయాలని అయితే ఎవరైనా చెప్పలేదండి. చాలామంది అంటుంటారనమాట, వరలక్ష్మి వ్రతము ఇంత గ్రాండ్గా చేస్తే అంత అనుగ్రహం మనకు వస్తుంది, అమ్మవారికి ఎంత పట్టు చీర పెట్టాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చాలామంది అంటుంటారు. కానీ అంత గ్రాండ్గా చేయనవసరం లేదండి. మనకు తోచిన దాంట్లో సింపుల్గా ఇంట్లో అమ్మవారిని పూజించుకొని ఒక ఇద్దరు ముగ్గురు ముత్తైదులను పిలిచి తాంబూలం ఇచ్చినా చాలండి, చాలా మంచి జరుగుతుందని అంటుంటారనమాట. ఇంకా మా ఇంటికి అయితే మా కోడళ్ళు, మా వదినలు, మా బిడ్డలు అందరూ వచ్చారనమాట. పిలిచిన వాటికి అందరూ అయితే వచ్చారు. ఇంకా చిన్నపిల్లలను తీసుకొని రావడం నాకు చాలా మంచిగా అనిపించింది నిజంగా. ఇంకా నేను మా చెల్లి అందరికైతే వాయినం అయితే ఇచ్చేసాము. తనందరికీ పసుపు పెడుతుంటే నేను అందరికీ తాంబూలం అయితే ఇస్తున్నాను అన్నమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా చేస్తుంటే. మీరు కూడా ఇలా చేయండి, ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఇంకా శ్రావణ మాసంలో 4 శుక్రవారంలో ఎప్పుడైనా సరే మనం వ్రతం చేసుకోవచ్చు, మనకి వీలుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. కూడా మనకి వంతన ఉండాలి, ఇంటి వంతన మన ఇంటి పద్ధతి ఏం లేదండి. మనకు నచ్చితే ఎవరైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, మన ఇష్టము. లేకపోతే ఇలా తాంబూలమైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట. నేనైతే ఒకటేసారి ఇవ్వడం ఎందుకు, ఫస్ట్ వారమే అందరికి ఇవ్వడం ఎందుకు, ఫస్ట్ వారమే చాలామంది పిలుస్తారనమాట. ఇక అందుకోసం అని చెప్పి ఇలా కాదు, మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు అని చెప్పి లాస్ట్ వారం ఇచ్చేసి అందరూ వస్తారు కదా అనుకున్నాను. మొత్తానికైతే లాస్ట్ వారం అయితే మా ఇంటికి మహాలక్ష్మిని అందరినీ పిలిపించుకున్నాను అన్నమాట. అందరికైతే నా ఆశీర్వాదం తీసేసుకున్నాను. ఇది చాలా మంచిగా అనిపించింది నిజంగా, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈసారి వరలక్ష్మి వ్రతము చేసుకోకపోయినా ఇలా తాంబూలం ఇవ్వడము నాకు ఎంతో మంచిగా అనిపించింది నిజంగా. ఇంకా నేను కూడా వాయనాలకైతే వెళ్ళాము, నేను మా సిస్టర్ మా వదినలు కూడా అందరం కలిసి. ఇంకా వేరే వాళ్ళు కూడా మమ్మల్ని వాయనాలకు పిలిచారనమాట రమ్మని. ఇక అందరము వర్షంలో అయినా సరే అలానే వెళ్ళాము. ఎందుకో తెలుసా, ఆ పసుపు బొట్టుకి ఎప్పుడు కూడా వద్దనకూడదండి. ఎంత దూరమైనా సరే పసుపు బొట్టు తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట, అది కంపల్సరీ, చాలా మంచిది. మనకి కావాల్సింది మెయిన్ పసుపు బొట్టే అనమాట. అందుకోసం ఎంత దూరమైనా సరే వెళ్ళాలన్నమాట. ఇంకొకటి తెలుసా, ఎప్పుడైనా సరే పసుపు బొట్టుకి పిలిచారనగానే వెళ్ళాలి. నాకు ఇంటికి వచ్చి చెప్పలేదు, నాకు అట్లా అనలేదు, ఇట్లా అనలేదు, నాకు పిలవలేదు అని అనుకోకూడదండి. మనకి బొట్టు పెట్టి పిలిస్తేనే కాకుండా మామూలుగా చెప్పినా సరే ఇంటికి వెళ్ళి మరి తాంబూలం తీసుకుంటే చాలా మంచిది, వాళ్ళకి మంచిది, మనకి మంచిది అనమాట. ఇట్లా పసుపు బొట్టుకి వెళ్ళడము నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఇంకా ఈ శ్రావణ మాసంలో వ్రతాలు, నోములని, ఇంకా ఇంటికి సత్యనారాయణ వ్రతం అని అన్నీ చేస్తుంటారు కదా, నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది తెలుసా అండి. ఎందుకు అంటే అందరి ఇంటికి వెళ్ళడము, ఇంకా తాంబూలాలు తీసుకోవడము, ఇంకా అందరి ముఖంలో కలకలలు ఆడిపోతుంటాయి. ఎందుకంటే పసుపు కుంకుమలతోటి ఒక ఆడదానికి కావాల్సింది ఇంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి మీరే. కంపల్సరీ అన్నిటికీ వ్రతాలకి పూజలు కంపల్సరీ వెళ్తూ ఉంటాయి కదా. రేపు మన ఇంటికి కూడా అందరూ వస్తూ ఉండేది. నిజంగా ఇలాగా చేయడము ఎంతో మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా నేను పిలిచిన వాటికైతే అందరైతే వచ్చేసారండి. అందరికైతే తాంబూలం వేయడం అయితే అయిపోయింది. ఇంకా అందరు వెళ్తున్నారు, వస్తూనే ఉన్నారు. ఇంకా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరి ఆశీర్వాదము నేను మా చెల్లె ఇద్దరం అయితే తీసేసుకున్నాము. చిన్నపిల్లలది కూడా అట్లనే ఆశీర్వాదం తీసుకున్నాం అనమాట. చాలా ఇప్పుడు ఇక్కడ ఆశీర్వాదం తీసుకోవడంలో చిన్న భేదం అనేది చూడకూడదు అనమాట. వచ్చిన వాళ్ళందరి ఆశీర్వాదం అయితే తీసుకోవాలి, చాలా మంచిదంట ఈ శ్రావణ మాసంలో ఇలా చేస్తే. మొత్తానికైతే అందరికైతే తాంబూలం ఇవ్వడం అయితే అయిపోయింది. ఇలా తాంబూలం తీసేసుకోవడం అయిపోయింది. తర్వాత మేము కూడా అసలు టైం అయిపోతుంది. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇలా టైట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రసాదాలు తిని అసలు నిజంగా అసలు టైం సరిపోదు, ఫుల్ టైర్డ్ అయిపోతాం అనమాట. నిజంగా చాలా
ఇలా అందరింటికి వెళ్ళి అట్లా వాయినాలు తీసేసుకొని మొత్తానికైతే అందరితో ఇట్లా పిక్స్ అయితే దిగేసాము. ఇంకా మా డాటర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట. మౌనిక అని ఉంటారు, తన ఇంటికి కూడా వెళ్ళి తన కూడా వరలక్ష్మి వ్రతం చేసిందనమాట. ఇంకా అలా పిక్స్ అయితే దిగేసాము.